ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనాముపవిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోధిభిः సీదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీపతే ధీనామవిత్రియమతో శ్రీమహాసరస్వత్యై నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ముందుగా శ్రీ గురుపీఠం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు అనగా 27/7/2025 నుండి 2/8 అనగా ఆగస్ట్ 2025 వరకు కూడా మేషాది మొదలుకొని రాశి ఫలితాలు మీనరాశి వరకు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మకర రాశి వచ్చేసరికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కూడా మకర రాశిలోకి వస్తాయి. ఈ మకర రాశి వారికి ఏలినాటి శని తొలగినందువలన వారికి పట్టిందల్లా బంగారంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారం. అయితే అప్రయత్నంగా కూడా ధనం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వారంలో. అయితే మొన్ననే మనకి దక్షిణాయనం ప్రారంభమైంది కాబట్టి దక్షిణాయనంలో గ్రహ సంచారం మారే సూచనలు గ్రహ సంచారం మారడం వలన కొంత ఆశాజనకంగా ఉండే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి పట్టిందల్లా బంగారం అని అనుకోకుండా అప్రయత్నంగా వచ్చే ధనం కూడా ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం మొత్తం మీద చూసినట్లయితే ఉద్యోగులకు యోగకాలము, వారికి శ్రమకి తగినటువంటి ఫలితం కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎవరైతే ఉద్యోగులు విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి వీసా కూడా వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అంటే లోకల్ బదిలీలు కానీ లేదా ఇంటర్నేషనల్ బదిలీలు కానీ అయ్యే సూచనలు అనేవి ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా కొంత శ్రమ తగ్గుతుంది. అలాగే సహోద్యోగులు, మేనేజర్స్ కానీ వారి సహోద్యోగులుగా టీమ్మేట్స్ కానీ వారందరి ద్వారా కూడా చక్కటి సహాయ సహకారాలతో వారికి ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఈ వారం మొత్తం మీద కనిపిస్తోంది. అయితే ఈ వారం మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉద్యోగులకి యోగకాలం అనే చెప్పాలి. అలాగే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చక్కటి అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి మొత్తం మీద చూసినట్లయితే వ్యాపార నిమిత్తం ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభం చేయదలిచారో వాళ్ళు వాయిదా వేయడం అనేది మంచిది. ఈ వారం మొత్తం మీద కూడా వారికి చక్కటి ఫలితాలు లేవు కాబట్టి వ్యాపార నిమిత్తం ఎవరైతే ఉన్నారో వారు వాయిదా వేసుకుని తరువాత ప్రారంభం చేసుకోవడం అనేది మంచిది. అయితే వీరు వ్యాపారం చేసుకునేటప్పుడు ఎవరైనా సరే ఈ రాశి మొత్తం మీద కూడా ఈ వారం మొత్తంలో కూడా సాధ్యమైనంత వరకు ఇనుము, ఇసుక వంటి వాటికి కాకుండా వేరే వ్యాపారాలని ఒకవేళ అవగాహన చేసుకోదలిచినా సరే కొంత సమయం తీసుకుని ఆ యొక్క వ్యాపారాన్ని ప్రారంభం చేస్తే మంచిది. పెట్టుబడులకు అనేది ఈ వారం మొత్తం మీద దూరంగా ఉండడం వల్ల మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ యొక్క ఎవరైతే ఈ మకర రాశిలో ఉన్నారో వారు సాధ్యమైనంత వరకు హోల్సేల్, రిటైల్ వ్యాపారం చేయదలుచుకుంటే కనుక ఈ సమయంలో కొంత సమయం వెచ్చించి మరి చక్కటి అవగాహన వచ్చిన తర్వాతే ఆ యొక్క వ్యాపారంలో ముందుకు పెట్టినట్లయితే భవిష్యత్తులో వాటికి చక్కటి లాభదాయకంగా ఉంటుందనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ వారం మొత్తం మీద చూసినట్లయితే విద్యార్థులకి మంచి ఫలితంగా చెప్తోంది. వారు ప్రయత్నాలు చేసేటటువంటి ఉన్నత విద్య కోసం కానీ లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కానీ చక్కటి అభివృద్ధి కనిపించే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. విద్యార్థులకి జ్ఞాపక శక్తి మెండుగా ఉండడం వల్ల పరీక్షా ఉత్తీర్ణత అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కానీ లేదా వారు చేసేటటువంటి ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే ప్రయత్నాల్లో కానీ అభివృద్ధి ఉండే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ వారం మొత్తం మీద కూడా కోర్టు సమస్యలు ఆలస్యంగానే కనిపిస్తున్నాయి. భూ వివాదాలు కూడా ఆలస్యంగానే కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారంలో చూసినట్లయితే వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందికరంగా ఉండటం వలన కొంత తెలియకుండానే ఇంటర్నల్గా అంటే ఫ్యామిలీ పరంగా కూడా అంటే కుటుంబ పరంగా కూడా కొంత సమస్యలు అనేవి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తెలియకుండానే మన చుట్టూ ఉన్న శత్రువుల వల్ల కూడా మన కుటుంబంలో సమస్యలు తలెత్తాయి. కాబట్టి ఎవరితోనైనా సరే ఒక మాట మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడడం వల్ల
చక్కటి ఫలితాలొస్తాయి. ఎటువంటి సమస్యల్లో కూడా మనం వెళ్ళి ఇరుక్కునే సమస్యలు లేకుండా ఉంటాయన్నమాట. అలాగే ఈ వారం మొత్తం మీద చూసినట్లయితే వ్యవసాయదారులకు తగిన ఫలితం అనేది లభించే సూచనలైతే కనిపించడం లేదు. అంటే ఆశించినట్టు ఫలితం రాదు వ్యవసాయదారులకి. అలాగే సంతానం అభివృద్ధి. అంటే ఈ వారంలో ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి శుభవార్త వినే సూచనలు కనిపిస్తున్నాయి. సంతానం కలిగే సూచనలు కూడా ఆ యొక్క ఈ యొక్క మకర రాశి వారికి అవకాశం కల్పిస్తోంది. అలాగే ప్రయాణం విషయంలో కొంత జాగ్రత్త వహించడం అనేది మంచిది. అంటే తూర్పు, ఉత్తరానికి ప్రయాణం చేయకుండా ఉంటే మంచిది. ప్రయాణాలు ఏమన్నా ఉన్నా సరే వాయిదా వేయడం వలన కూడా యోగదాయకమనే చెప్పాలి. అలాగే వైవాహిక జీవితంలో చక్కటి అవగాహన కోసము సాధ్యమైనంత వరకు హనుమ ఆరాధన, గురువారము మరియు మంగళవార నియమాలు పాటించడం కూడా మంచిది. వాటితో పాటు ఏలినాటి ప్రభావం వెళ్ళిపోయినది కాబట్టి ఏలినాటి శని వెళ్ళిపోయిన ప్రభావంగా వెంకటేశ్వర ఆరాధన చేయడం వలన కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వీరికి అదృష్టమైన సంఖ్య 8.